బంగారం వెండి వస్తువులు ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. డిమాండ్ తగ్గడంతో ధరలు తగ్గుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు పెంచడంతో పాటు బంగారం వెండి వస్తువులు కొనుగోలు చేయవద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడం మరొక కారణం. ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడతాయన్న హెచ్చరికలు కూడా బంగారం వెండి కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నాయి. ఆర్థిక మాంద్యం 2027 నాటికి మరింత తీవ్రమవుతుందని అంచనాలు వినిపించడం కూడా ధరలు తగ్గడానికి కారణమని అంటున్నారు. ధరలు తగ్గుతున్నా కొనుగోలు మాత్రం పెరగడం లేదు. అంతకుముందు బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర 1,50,000 దాటేసింది. కిలో వెండి ధర 3 లక్షలు మించింది. మరొక వైపు అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ మరింత బలపడడం, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో పాటు పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం, రష్యా ఉక్రెయిన్ వార్, భారత్ రూపాయి డాలర్తో పోలిస్తే మరింత బలహీనపడటం వంటి కారణాలతో బంగారం వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. గత 2 రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర 5,000 రూపాయలు తగ్గింది. పెళ్లిళ్ల సీజన్ కూడా పూర్తి కావస్తుండటంతో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఈ రోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. ఉదయం 6 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నమోదైన బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,840 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,920 రూపాయలుగా నమోదైంది. కిలో వెండి ధర 2,89,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.